నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. క్రిప్టో మార్కెట్ని గమనిస్తే బిట్కాయిన్ మరియు ఇతర ప్రధాన కాయిన్లు సానుకూల ధోరణిలో ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బిట్కాయిన్ ధర ఈ రోజు $77,295 వద్ద బలంగా కొనసాగుతుండడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది. మార్కెట్ విశ్లేషణల ప్రకారం బిట్కాయిన్ ప్రస్తుతం ఒక కీలకమైన రెసిస్టెన్స్ జోన్ను తాకింది. ఇది దాటితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఎథీరియం కూడా $2,300 స్థాయి వద్ద నిలకడగా ఉంది. ఇంకా ఆల్ట్ కాయిన్స్ విషయానికి వస్తే నెవాడాలో జరుగుతున్న XRP లాస్ వేగస్ కాన్ఫరెన్స్ కారణంగా XRP పట్ల పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. దీని ధర ప్రస్తుతం $1.37 వద్ద ఉంది. మరోవైపు అమెరికాలో క్రిప్టో నియంత్రణ కోసం క్లారిటీ యాక్ట్ను ఆమోదించాలని కోరుతూ దాదాపు 30,000 మంది సంతకాలతో కూడిన పిటిషన్ను సెనెట్కి అందించడం ఈరోజు ప్రధాన వార్తగా నిలిచింది. మొత్తం మీద గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాంప్ $2.57 ట్రిలియన్ చేరుకుంది. ఇది మార్కెట్లో ఉన్న బుల్లిష్ మూడ్ని స్పష్టం చేస్తుంది. క్రిప్టో మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తే కాయిన్స్ అన్ని సానుకూల వృద్ధిని సూచిస్తూ బుల్లిష్ ధోరణిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బిట్కాయిన్ తన పట్టును నిరూపించుకుంటూ $77,295 స్థాయి వద్ద బలంగా ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ మొత్తం మీద పాజిటివ్ సెంటిమెంట్ని కలిగిస్తుంది. ఇంకా ఎథీరియం $2,300 వద్ద స్థిరంగా ఉంటూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుండగా సోలానా మరియు BNB వంటి ఇతర ప్రధాన కాయిన్లు కూడా 2% లాభాలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా XRP విషయానికి వస్తే లాస్ వేగస్ ఈవెంట్ నేపథ్యంలో దీని ట్రెండ్ ఆశాజనకంగా ఉంది మరియు ఇది త్వరలోనే $1.40 స్థాయిని తాకే అవకాశం కనిపిస్తుంది. డాజ్ కాయిన్ మరియు కార్డానో కూడా గత 24 గంటల్లో మంచి ర్యాలీని కనబరిచాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.50 ట్రిలియన్ పెరగడం గమనిస్తే ఇన్వెస్టర్లు మళ్ళీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.